గుంటూరు జిల్లా పొన్నూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి మురళీకృష్ణ మెగా డిఎస్సి నియామకాలపై కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెగా డిఎస్సి పేరుతో నిర్వహించిన నియామక ప్రక్రియ దగా డిఎస్సిగా మారిందని ఆరోపించారు. డిఎస్సి పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని, స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలను విక్రయించారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సచివాలయ ఉద్యోగ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. డిఎస్సిలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంబటి మురళీకృష్ణ ప్రకటించారు. అట్లా ఉద్యోగాలు రానటువంటి వ్యక్తులు, కష్టపడి చదువుకున్న వ్యక్తులు అదో రామచంద్ర అని గ్రామాల్లో గెలిపిస్తా ఉన్నారు. ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సచివాలయాల్లో వేలాది మందికి పరీక్షలు పెట్టి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. గ్రామ సచివాలయాల్లో ఏ ఒక్క ఆరోపణ లేదు. మరి ప్రజలందరూ సంతృప్తి చెందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే పులివెందుల్లో కూడా అనేక మంది వచ్చి మన ప్రభుత్వం వచ్చింది, 4 ఉద్యోగాలు మనకి ఇవ్వమంటే అలా కుదరదు, మీకు అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇస్తారు ఎక్కడన్నా ఉంటే, కానీ ఇది మెరిట్ ప్రాతిపదిక మీద జరగాలని ప్రతి ఒక్క వ్యక్తిని ఓపెన్ మెరిట్ లో సెలెక్ట్ చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి హయాం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో మీకు తెలుసు. అందువల్ల ఈ అక్రమాలని ఉవ్వెత్తున తరంగంలాగా మరి మెగా డిఎస్సి అక్రమాలని, మన నీట్ పరీక్షలో జరిగినటువంటి పేపర్ లీక్ ని జన్జీ యువత ఎలా ఎదిరించిందో, వెనుక రాజకీయ పక్షాలను ముందు విద్యార్థులు యువత ఎలా ఎదిరించిందో ఆ క్రమంలోనే మరి ఆ రోజున కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే పరిస్థితి. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాలని ఈ అక్రమాలకు పట్టుకొమ్మైనటువంటి మానవ వనరుల లేక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 6వ తారీఖున పొన్నూరు పట్టణంలో టౌన్, 7వ తారీఖున కాకాల్లో, 8వ తారీఖు చేబ్రోల్లో, తిరిగి 9వ తారీఖు పొన్నూరు రూరల్లో నిరాహార దీక్షలు ఘనంగా జరగాలని, 10వ తారీఖున జరిగే ర్యాలీ అంబేద్కర్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఘనంగా జరగాలని ఈ నిరసనను తెలియజేయడం ద్వారా ప్రభుత్వం మెడలు వంచాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, సిబిఐ దర్యాప్తు చేయాలని పొన్నూరు నియోజకవర్గ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మరి ప్రజలందరూ కూడా కోరుకున్న విధంగా కార్యక్రమాలు రూపొందాయని మీ అందరికీ తెలియజేస్తూ